ఏ సంకల్పాలనైతే మనం పదే పదే చేస్తూ ఉంటామో అవి సిద్ధిస్తూ ఉంటాయి. అవేంటో చూద్దాము. మొదట, నేను శక్తిశాలి ఆత్మను. నా జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో నేను రెస్పాండ్ అవుతాను, కానీ రియాక్ట్ కాను. నేను శక్తిశాలి ఆత్మను. రెండవ సంకల్పం, నేను శాంతంగా ఉన్నాను, స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు మూడో సంకల్పము, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను. నాలుగవ సంకల్పం, భయం వేస్తే కనుక నేను నిర్భయ ఆత్మను. బాధలో అంటే చింతలో ఉంటే నేను నిశ్చింత ఆత్మను. ఏది మనం తయారవ్వాలనుకుంటున్నామో అది రాసుకుందాము. సంకల్పాలను పదే పదే చెప్పుకుందాము. అప్పుడు సంకల్పాలు సిద్ధిస్తూ ఉంటాయి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నిరోగి ఆత్మను, ఎప్పటికీ ఉంటాను. నేను ఆరోగ్యంగా లేకపోతే ఎట్లా అనే ఆలోచనే రాదు.